మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో లైబ్రరీలు ఉండే, ఎయిడెడ్ స్కూళ్ళే మాయి, గవర్నమెంట్ స్కూళ్ళే మాయి, గవర్నమెంట్ కాలేజీలు ప్రతి దాంట్లో లైబ్రరీలు ఉండే. లైబ్రరీలో పుస్తకాలు తీసుకునేవాళ్ళం. మా చదువు పుస్తకాలతో పాటు ఆ పుస్తకాలే మాకు ఒక వ్యాపకం. ఇళ్ళ దగ్గర ఆడుకోవడం ఉండేది, స్కూళ్ళ దగ్గర కాలేజీల దగ్గర ఆడుకోవడం ఉండేది. కాకపోతే ఈ రోజుల్లో ఏంటి, పిల్లల్ని ఆటలకు పంపించాం, పిల్లల్ని వేరే వాళ్ళతో కలవనివ్వం, 4 గోడలకు పరిమితం, లేదా పక్కన ఉన్నటువంటి వాళ్ళతో చేసుకునేటప్పుడైనా సరే తల్లిదండ్రులు వెళ్ళి వీళ్ళ తరపున ఒకరికొకరు గొడవలు పడే కల్చర్ ఎక్కువైపోయింది. ఎక్కడో కొంతమంది మాత్రం ఆ లిబర్టీ ఇస్తున్నారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మిగతా వాళ్ళది ఒక బావిలోని కప్పల్లాగా పిల్లల్ని పెంచుతున్నారు. చివరికి సెల్ ఫోన్లో ఆడితే గొప్పోడు, మావాడు వీడియో గేమ్స్లో ఎక్స్పర్టు, ఇలాంటి దిక్కుమాలిన నేరేషన్స్తో నడుపుతున్నాం. భవిష్యత్తు ఏంటి వాళ్ళకి, అది మర్చిపోతున్నాం. తమిళనాడు చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉన్నటువంటి స్కూల్స్లో ఈ పుస్తకాలు, నీతి కథలు, బాధ్యత నేర్పే కథలు, ఇదివరకు మనకి చందమామ, బొమ్మరిల్లు ఇట్లాంటివి వచ్చాయి. ఈవెన్ ఈనాడు వీటిలో కూడా ఒక కథ వచ్చేది వీక్లీ. అట్లాంటివి పోయినాయి. ఇప్పుడు ఏ పత్రికలకు ఆ తీరిక లేదు, ఓపిక లేదు, రాసేటటువంటి వాడు కూడా లేడు, రాస్తానంటే ప్రోత్సహించేవాడు కూడా లేడు. అలాంటి సిచ్యుయేషన్లో నడుస్తున్నటువంటి దశలో వాళ్ళు మాత్రం పుస్తకాలను పెట్టి ఈ సెల్ ఫోన్లను పక్కన పెట్టించి ప్రతిరోజు స్కూల్లో ఓ పీరియడ్ చదివించే కార్యక్రమం, అవి కూడా టెక్స్ట్ బుక్స్ ఇవి కాదు, పాఠ్యపుస్తకాలు కాదు, ఈ కథలు, నీతి వ్యవహారాలు, వీటికి సంబంధించి చదివించే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అలాంటి ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి స్టాలిన్కి. ఎందుకంటే అదేదో రాజకీయంగా ఎట్లున్నా సరే బాధ్యతాయుతమైనటువంటి భావితరాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని పఠనాసక్తిని పెంచేటటువంటి ఆలోచన చేసినందుకు అభినందించాలి.